హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి పార్ట్నర్షిప్ అకౌంట్లో ప్రాబ్లం చేయబోతున్నాము. సో పార్ట్నర్షిప్ అకౌంట్తో పాటు ఇంటర్మీడియట్ అకౌంట్స్తో పాటు థియరీ కూడా చేయాల్సి ఉంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి పార్ట్నర్షిప్లో గుడ్ విల్ సంబంధించి ఒక న్యూ టాపిక్ వస్తుంది. అదేంటో మనం ఇక్కడ చూద్దాం. సో ఈ ప్రాబ్లంలో దెర్ ఆర్ టూ పార్ట్నర్స్, Sanjay and Ramaswamy. Sanjay and Ramaswamy, these are the two partners. They are sharing profits in the ratio of 2:3. 2:3 రేషియోలో సంజయ్ అండ్ రామస్వామి ఇక్కడ ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటున్నారు. దే హావ్ గివెన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2025. March 31st 2025 కి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళ అసెట్స్, లయబిలిటీస్ మనం చూస్తే ల్యాండ్ అండ్ బిల్డింగ్, స్టాక్, డెటార్, బ్యాంక్ ఇచ్చారు. అండ్ క్యాపిటల్స్ లో సంజయ్ క్యాపిటల్, రామస్వామి క్యాపిటల్, క్రెడిటార్స్, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ ఇచ్చారు. ఇకపోతే మనము అడ్జస్ట్మెంట్ చూస్తే మెహరా ఎవరు ఇక్కడ అంటే మెహరా ఈజ్ ఎ న్యూ పార్ట్నర్. మెహరా ఈజ్ ఎ న్యూ పార్ట్నర్ హూ ఎంటరింగ్ ఇన్ టు ద బిజినెస్ విత్ ది క్యాపిటల్ ఆఫ్ 4 lakh rupees. క్యాపిటల్ వచ్చేసి 4 lakh rupees. గుడ్ విల్ వచ్చేసి 16,000 rupees. గుడ్ విల్ వచ్చి 16,000 rupees. half of the goodwill will be withdrawn by the old partners. సో ఇది ఇక్కడ మనకు వచ్చినటువంటి న్యూ టాపిక్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద గుడ్ విల్ ఏంటి, ఓల్డ్ పార్ట్నర్స్ విత్డ్రా చేస్తారు. ఇది మనం ఈ ప్రాబ్లం లో న్యూ టాపిక్. అండ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇస్ 5%. అది ఎవరి మీద కట్టాలి? డెటార్స్ మీద మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ టెలిఫోన్ బిల్ కూడా ఒకటి ఇచ్చారు. మనకి ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఒక ప్రాబ్లం చేశాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? టెలిఫోన్ బిల్ ఎంత అంటున్నారు? 3,000 రూపీస్ టెలిఫోన్ బిల్ మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. దానికోసం ప్రొవిజన్ తీయాల్సి ఉంటుంది. అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆర్ 3,50,000 రూపీస్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 3,50,000. సో ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి? 3 lakhs ఉన్నాయి. ఓన్లీ 3 lakhs ఉన్నాయి. ఇక్కడ ఎంత వచ్చింది? 3,50,000 వచ్చింది. అంటే అప్రిసియేషన్, అంటే వాల్యూ ఏమైంది? పెరిగింది. సో ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాం. ప్లస్ పెడితే వాల్యూ ఏమైనట్టు? పెరిగినట్లు. ఇక్కడ మైనస్ అయితే డిప్రిసియేషన్, అంటే రెడ్యూస్ అయ్యింది. వాల్యూ రెడ్యూస్ అయ్యింది. ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ ఏమైందంటే పెరిగింది, అప్రిసియేషన్ అయిందని ఇక్కడ అర్థం. నెక్స్ట్ ఏమంటారంటే వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ మే నాట్ బి డిస్ట్రిబ్యూటెడ్. సో వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ మామూలుగా అయితే జనరల్ రిజర్వ్స్, ఫండ్స్ ఏమైతే అంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. బట్ మనకి ఏమంటున్నారు? వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్ మే నాట్ బి డిస్ట్రిబ్యూటెడ్. సో ఇది అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్ వేద్దాం. రీవాల్యుయేషన్ లో మీరు నీట్ గా వేయండి మా. పర్టికులర్స్ టోటల్ మీరు మాత్రం నీట్ గా వేయాలి. డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ టోటల్. ఓకే, పర్టికులర్స్ టోటల్, డెబిట్, క్రెడిట్ వేయండి. నీట్ గా వేయండి. స్కేల్ పెన్సిల్ పెట్టి లైన్ వేసి నీట్ గా వేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూసే మెహరా ఏం చేస్తున్నాడు? 4 lakhs క్యాపిటల్ చేస్తున్నాడు. గుడ్ విల్ 16,000 చేస్తాడు. అది తర్వాత ఓల్డ్ పార్ట్నర్స్ కి 0.5% పనిచేస్తాం. ఇకపోతే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో ప్రొవిజన్ అనేది ఏంటి? మనకి లాస్, గెయిన్. సో డెబిట్ లో ఏమేమి వస్తాయి? లాసెస్, ఎక్స్పెండిచర్స్ అనేవి వస్తాయి. మరి క్రెడిట్ లో ఏమొస్తాయంటే ప్రాఫిట్, గెయిన్, ఇన్కమ్ లాంటివి ఏదైనా ఉంటే క్రెడిట్ చేస్తాము. సో ప్రాఫిట్ లాంటిది, గెయిన్ లాంటిది, ఇన్కమ్ లాంటిది ఏదైనా ఉంటే ఇక్కడ వేస్తాం. ఎక్స్పెండిచర్స్, లాసెస్, ప్రొవిజన్స్ ఏమైనా లాస్ పరంగా ఉంటే అవన్నీ డెబిట్ లో వేసుకుంటాం. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 5% ఆన్ డెటార్స్ ఎంత ఉంది? 1,50,000 into 5/100. 1,50,000 into 5/100, 7,500. నెక్స్ట్ ఏంటి? ప్రొవిజన్ ఫర్ టెలిఫోన్ బిల్. అది కూడా ఖర్చు. ప్రొవిజన్ ఫర్ టెలిఫోన్ బిల్ అంటే అది మనము ఒక ఖర్చుగా భావించాలి. సో ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ప్రొవిజన్ చేస్తున్నాం. 2 ప్రొవిజన్ ఫర్ టెలిఫోన్ బిల్. మీరు నీట్గా రాయండి. ప్రొవిజన్ ఫర్ టెలిఫోన్ బిల్ ఎంత అమౌంట్? 3,000 రూపీస్. అమౌంట్ ఎంత? 3,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అప్రిసియేషన్ అయింది. సో పెరిగితే ఏమవుతుంది? వాల్యూ పెరగడం అంటే ఇన్కమ్ వచ్చినట్లు, లేదా ప్రాఫిట్ వచ్చినట్లు, లేదా గెయిన్ అయినట్లు. సో లాభం వచ్చినట్లు. కాబట్టి బై ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్రాకెట్ లో 3,50,000 మైనస్ 3 lakhs. 3,50,000 మైనస్ 3 lakhs. అమౌంట్ ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. అమౌంట్ 50,000 వస్తుంది. టోటల్స్ వేయండి. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. వర్క్మెన్ కాంపెన్సేషన్ డిస్ట్రిబ్యూట్ కాదు. సో అది అలాగే ఉంటుంది. దాన్ని ఏం టచ్ చేసే పని లేదు. ఇంకా
50,000 total 7,500 7,500 పోతే 5,511 39,500 two old partners capital account ఎవరు వాళ్ళు ఓల్డ్ పార్ట్నర్స్ సంజయ్ అండ్ రామస్వామి సో రీవాల్యుయేషన్ అకౌంట్ వేసినప్పుడు లాభమో నష్టమో వస్తుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఓల్డ్ పార్ట్నర్స్ కి మనం పంచాలి. ఏ రేషియోలో పంచాలి? 2:3. వాళ్ళు అక్కడ ఇచ్చారు 2:3. ఇట్ మీన్స్ 2 + 3 2/5 3/5 2/5 3/5 39,500 into 2/5 ఎంత వస్తుంది? 5 16,800. సంజయ్కి ఎంత? 39,500 into 2/5 ఎంత? 16,800. అదేవిధంగా రామస్వామికి 39,500 into 3/5 అప్పుడు ఎంత వస్తుంది? 007 23,700. చూడండి, ఒకరికేమో సంజయ్కి ఏమో 16,800, రామస్వామికి ఏమో 23,700. టోటల్ సరిపోయిందా? 15 1 4 10 1 ఎంత వచ్చింది చూడండి? 3 7,900 into 3 23,700 ఒకరికి 16,800 ఒకరికి వచ్చింది. 1 4 ఒక నిమిషం చెక్ చేద్దాం. $39,500 into 2/5 ఒకరికేమో 15,800 వస్తుంది. ఇక్కడ 15 వస్తుంది. 15,800. ఓకే, 15,800 ఒకరికి, అప్పుడు 23,700. 15 1 4 9 3. ఓకే, సరిపోయింది. సో చూడండి, ఒక్క డిజిట్ ఒక్క నంబర్ మిస్ అయినా కూడా ప్రాబ్లం మొత్తం వెళ్ళిపోతుంది. ఒక్క నంబర్ కూడా మిస్ కాకూడదు. క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రతిసారి ఏం చేయాలి? క్రాస్ చెక్ చేయాలి. మనం ఎంత డివైడ్ చేసినా, ఎంత యాడ్ చేసినా, ఎంత లెస్ చేసినా అన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తేనే టాలీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనకు రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం ప్రిపేర్ చేయాలి? పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్. సో చూడండి, పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ లో ఎవరెవరు వస్తారు చూడండి. మెహరా రామస్వామి సంజయ్. గజనీ మూవీ చూసారా మీరు? ఐ థింక్ గజనీ మూవీలో హీరో పేరు రామస్వామి, సంజయ్ రామస్వామి అనుకుంటా. ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి, అవునో కాదో. సంజయ్ రామస్వామి. సూర్య అనుకుంటా. సూర్య అసిన్ హీరోయిన్, సూర్య హీరో. సూర్య పేరు సంజయ్ రామస్వామి. చాలా రోజులైంది మూవీ చూసి, జస్ట్ గుర్తొచ్చింది. కరెక్ట్ కాదు. పర్టికులర్స్. ఓకే, చూడండి ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. పర్టికులర్స్ సంజయ్ రామస్వామి మెహరా అకౌంట్ వేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ అకౌంట్ వేద్దాం. సో ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత వచ్చింది? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వీళ్ళ క్యాపిటల్స్ వేయాలి. 2 lakhs సంజయ్కి ఎదురుగా 2 lakhs, రామస్వామికి ఎదురుగా 3 lakhs, మెహరాకి ఎదురుగా ఏం రాదు. మెహరా ఇప్పుడే ఏం తాలా, ఇప్పుడు చేస్తున్నాడు. బై 4 లక్షలు తెచ్చాడు, 4 lakhs తెచ్చాడు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ బ్యాంక్ ఉంటే ఇక్కడ బ్యాంక్ రాసుకోవాలి, ఇక్కడ క్యాష్ ఉంటే ఇక్కడ క్యాష్ రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ బ్యాంకు క్యాష్ రెండు ఉంటే మోస్ట్లీ క్యాషే రాసుకుంటాము. సో ఇక్కడ బ్యాంకే ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్యాంక్ అనే రాసుకుంటాం. బై బ్యాంక్ ఎంత? 4 lakhs.
ఎంత తెచ్చాడు? 4 lakhs తెచ్చాడు. 4 lakhs. ఇంకేం తెచ్చాడు? గుడ్ విల్ తెచ్చాడు. బై గుడ్ విల్. బై గుడ్ విల్. ఆ గుడ్ విల్ ఎవరికి ఇచ్చాలి మనము? ఆ 16,000 రూపీస్ ని. 16,000 ఇది కూడా బ్యాంక్ యాక్చువల్ గా, ఇది కూడా బ్యాంక్. గుడ్ విల్ ఎంత తెచ్చాడు? 16,000 తెచ్చాడు. 16,000 తెచ్చాడు. సో ఆ 16,000 ఇంటూ 2/5 ఓల్డ్ రేషియో మా 2/5. 16,000 ఇంటూ 3/5. 2/5 3/5. క్యాల్కులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో 6,400 ఎవరికి? సంజయ్కి వస్తుంది. 9,600 రామస్వామికి వస్తుంది. అతను తెచ్చిన గుడ్ విల్ ని ఫస్ట్ పనిచేయాలి, తర్వాత దాంట్లో హాఫ్ వీళ్ళు తీసుకెళ్తారు. ఆ హాఫ్ వీళ్ళు తీసుకెళ్ళేది మనం ఇక్కడ వేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? వీళ్ళకి పనిచేయాలి. పనిచేసాం. ఇకపోతే ఇంక వీళ్ళకి ఇవ్వడానికి ఏముంది? ఫండ్ ఉంది. కానీ ఇక్కడ ఏమన్నారు? ఫండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. ఫండ్ అలాగే ఉంటుంది. ఇకపోతే రీవాల్యుయేషన్ అకౌంట్. బై రీవాల్యుయేషన్ అకౌంట్ ఎంత వచ్చింది? రీవాల్యుయేషన్ అకౌంట్ 15,800 ఒకరికి, 15,800 ఒకరికి, ఇంకొకరికి -39,500, 23,700, 23,700 డాష్. ఇకపోతే ఇంకేమున్నాయి? పంచడానికి ఏం లేవుమా, మొత్తం అడ్జస్ట్మెంట్ చేసేసాము. సో ఇక ఈ గుడ్ విల్ హాఫ్ ని తీసుకెళ్తారు కదా, దాన్ని ఏం చేయాలి చూడండి. ఇక్కడ డ్రాన్ బై ఓల్డ్ పార్ట్నర్స్ అన్నారు. హాఫ్ ఆఫ్ ద గుడ్ విల్. సో ఇక్కడ గుడ్ విల్ ఇచ్చాం బై బ్యాంక్ అని, ఇక్కడ గుడ్ విల్ రాసాం, బ్రాకెట్ లో గుడ్ విల్ రాసాం. బై బ్యాంక్ ఎంత? 6,400, 9,600. ఈ అమౌంట్ ఏమైతుందంటే వీళ్ళు హాఫ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్లకు డెబిట్ చేయాలి టు బ్యాంక్ అకౌంట్. దీంట్లో హాఫ్ మా 6,400 లో హాఫ్ ఎంత? 3,200. ఇక్కడ చూడండి 6,400 ఎవరిది? సంజయ్ది. 6,400 ఇంటూ 1/2 హాఫ్ తీసుకెళ్తున్నాడు కదా, దీంట్లో హాఫ్. ఇక్కడ 1/2 అంటే హాఫ్. 6,400 లో హాఫ్ ఎంత? 3,200. 9,600 లో హాఫ్. 9,600 ఇంటూ 1/2 4,800. ఈ అమౌంట్స్ మాత్రము వీళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. సో ఇక్కడ గుడ్ విల్ తీసుకున్నారు, దీంట్లో హాఫ్ ఇక్కడే అలాగే ఉంది, రిమైనింగ్ హాఫ్ ఏం చేశారు? తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ క్యాపిటల్ అకౌంట్ టోటల్ వేద్దాం. ఎంత వస్తుంది టోటల్? 4 lakh రూపీ. మెహరాకి 4 lakhs, మెహరా 4 lakhs. రామస్వామి ఎంత వస్తుంది చూడండి? 1 4 13 3. సార్ చూడండి ఎంత వస్తుంది చూడండి. 3 lakhs ప్లస్ ఒక 3 lakhs ప్లస్ 9,600 ప్లస్ 23,700. కరెక్ట్. 33333 333300 3,33,000 3,33,300 రూపీస్ వస్తుంది టోటల్. సో ఇంకా సంజయ్ చూడండి ఎంత వస్తుంది? 2 lakhs ప్లస్ 6,400 ప్లస్ 15,800 దట్ ఈక్వల్ టు 2222 మ్యాజిక్ ఫిగర్ వచ్చింది ఇద్దరికి. ఓకే, 2,22,200. ఇతనికేమో 3,33,300 వచ్చింది. ఓకే, సో యాజ్ ఆన్ 31